సుధీర్, ఈయన సుధీర్. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఉందే, సుధీర్ భూమి అది, బీపట్టా భూమి అది, 80 సెంట్ల భూమి అది. సబ్స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా పంచాయతీకి రాశారు. పంచాయతీ సబ్స్టేషన్కి రాసింది, అందువల్ల సబ్స్టేషన్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం, ఇంకా ముగ్గురికి ఇచ్చాం. అతను కూడా తీశారు. ఎందుకు తీస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను. మీరు ఎందుకు తొలగిస్తున్నారు? చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా. మన సందేహమా? 5 లక్షలు 10 లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. కొత్తగా వీళ్ళని తీశారు, 19 మందిని తీశారు. 19 5లు ఎంతండి? 95 లక్షలు బేరం పెట్టుకున్నారు. ఆ 95 లక్షలు తీసుకుని వీళ్ళు వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం. కాదని చెప్పమంటున్నా నేను. ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను అడుగుతా ఉన్నా, 95 లక్షలు తీసుకున్నారా లేదా? మీరు తీసుకోలేదంట. దరువూరి నాగేశ్వరరావు గారు తీసుకున్నారంట, ఆయన మీకు ఇస్తాయంట. అంటే దరువూరి నాగేశ్వరరావు గారికి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు కదా నియోజకవర్గంలో, ఆయన వసూలు చేయటం, 10%, 15%, 50% తీసుకోవటం, కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవ్వటం. ఇది కదా జరుగుతున్నటువంటి తంతు. ఏమిటి అన్యాయం అంటున్నా.